మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు అన్నంతో రసగుల్లా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదంతా సింపుల్గా చేసుకోవచ్చు, రుచిగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడికించిన అన్నం వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన అన్నం మిశ్రమం. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇది బౌల్లో వేసుకొని చేతితో ఇంకా మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్లు మైదా పిండి వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి చపాతీ ముద్దలా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న ఈ అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి కార్న్ఫ్లోరు, మైదా, నెయ్యి కలిపాం కాబట్టి మనం పంచదార పాకంలో ఉడికిస్తే గుల్లగా తయారయ్యి రసం పీల్చుకో. మొత్తం ఇలా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అన్నం మిశ్రమంతో తయారు చేసిన చిన్న చిన్న బాల్స్ వీటిని పక్కన పెట్టి స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేద్దాం. దీనిలోనే 1/2 కప్పు వాటర్ కూడా వేసి పంచదార బాగా కరిగేలా ఉడికించుకుందాం. నీళ్లు పంచదార బాగా కరిగి కలిసిపోవాలి. ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న అన్నం మిశ్రమంతో రెడీ చేసిన ఈ ఉండలను కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన అన్నంతో రసగుల్లా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే అన్నంతో స్వీట్ ఐటెం రసగుల్లా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.